वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय जय जय। హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. హైదరాబాద్లో ఉండి తిరుపతి వెళ్ళాలనుకుని ఆ శ్రీనివాసుని దర్శనం ఆలస్యం అవుతుందని ఫీల్ అవుతున్నారా? అయితే హైదరాబాద్లోనే సేమ్ టు సేమ్ తిరుపతి అనుభూతినిచ్చే ఓ ఆలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఈరోజు అలాంటి ఓ పవిత్రమైన ఆలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అదే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి టీటీడీ వారిచే నిర్వహించబడే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో సేమ్ టు సేమ్ తిరుపతిలో ఎలాంటి పూజలు అయితే జరుగుతున్నాయో అలాగే ఇక్కడ కూడా జరుగుతాయి అన్నమాట. అంతేకాదు ఇక్కడ నిత్యం అంటే 365 రోజులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ఉచిత అన్నదానం కూడా జరుగుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆలయ విశేషాలు, విశిష్టత తెలుసుకుందాం రండి. ఆ ఏడుకొండలెక్కి ఆ వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళ కోసం ఆ దేవుడే దిగి వస్తే ఎలా ఉంటుందో ఇదిగో ఇలాంటి ఆలయాల్లో చూడొచ్చు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న ఈ టీటీడీ ఆలయానికి వెళితే కాసేపు మనం తిరుమలలో ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నిజానికి భక్తులకు అలాంటి అనుభూతిని ఇవ్వడానికే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ టీటీడీ ఆలయాలను చాలా చోట్ల కట్టారు, కడుతున్నారు కూడా. అలాంటి వాటిలో ఒకటి జూబ్లీ హిల్స్ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం. అచ్చం తిరుమలను పోలి ఉంటుంది ఈ ఆలయం. అంతేకాదు తిరుమలలో ఎలాంటి సేవలు, పూజలు జరుగుతాయో అవన్నీ ఇక్కడ వెంకటేశ్వరుడికి జరుగుతాయి. ఆయన మూల విరాట్ కూడా తిరుమలలో ఉన్నట్టే ఉంటుంది. అంత ఎత్తు ఉన్న ఆ వెంకటేశ్వరుని చూస్తుంటే అలా తన్మయత్వంతో తరించిపోతాం. చాలామందికి తిరుమల వెళ్ళాలని ఉన్నా అక్కడ ఉన్న రద్దీనో లేక టికెట్స్ దొరకో, సమయం లేకపోవడంతో పాటు వయస్సు, ఆరోగ్యం సహకరించిన వాళ్ళ కోసం ఈ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు కొంతవరకు ఆ శ్రీనివాసుని భక్తులకు ఊరట కలిగిస్తున్నాయనే చెప్పాలి. ఇక ఈ జూబ్లీ హిల్స్ ఆలయ విశేషాలకు వస్తే కొండ మీద ఉండడంతో ఉదయం సాయంత్రం చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ సిటీ వ్యూ చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఆలయ నమూనా తిరుమలను పోలి ఉండడంతో ఆ ఎత్తైన ప్రాకారాలు, ఆలయ గోపురాలు కూడా చాలా బాగా కట్టుకుంటాయి. టెంపుల్ అయితే ప్రతిరోజు తెల్లవారుజాము 5 గంటలకు ఓపెన్ అవుతుంది. రాత్రి 8:30 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలు బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ స్వామివారి దర్శనం అయితే ఉచితంగానే చేసుకోవచ్చు, ఎలాంటి ఫీజు లేదు. కానీ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు మాత్రం రుసుము ఉంటుంది. ఆలయం తెరవగానే తెల్లవారుజాము 5 గంటలకు సుప్రభాత సేవ జరుగుతుంది. దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే 100 రూపాయలు. నెక్స్ట్ 6 గంటలకు తోమాల సేవ జరుగుతుంది, దానికి టికెట్ 200 రూపాయలు. 6:30కు సహస్రనామార్చన జరుగుతుంది, అందులో పార్టిసిపేట్ చేయాలంటే 100 రూపాయలు. ప్రత్యేకంగా అర్చన జరిపించాలంటే మాత్రం 100 రూపాయల టికెట్ తీసుకోవాలి. పక్కన ఉన్న మహాగణపతి ఆలయంలో కూడా అర్చన చేస్తారు, దానికి టికెట్ వచ్చి 50 రూపాయలు. అలాగే రాత్రి 8:30కి స్వామివారి ఏకాంత సేవ జరుగుతుంది, దానికి టికెట్ వచ్చి 50 రూపాయలు ఉంటుంది. ఇవి కాకుండా ఇక్కడ జరిగే కొన్ని కార్యక్రమాల కోసం మనం విరాళాలు కూడా ఇవ్వచ్చు. భోగం విరాళం అని, పుష్పాలంకరణ విరాళం, అలాగే శ్రీవారి కానుక రూపంలో కూడా ఎంతైనా మనం డొనేట్ చేయొచ్చు. ఈ ఆలయంలో పిల్లలకు అన్నప్రాసన కూడా చేయించుకోవచ్చు, దానికి టికెట్ వచ్చి 1001 రూపాయి. అలాగే మనకి 2 వీలర్ కొనుక్కున్నట్లయితే దానికి పూజ కోసం 200 రూపాయలు. అలాగే 4 వీలర్కి అయితే 1116 చెల్లించాలి. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 6:30కి స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు, దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి శనివారం రోజు 10:30కి కళ్యాణోత్సవం చేస్తారు, దాని టికెట్ వచ్చి 1000 రూపాయలు. ఈ ఆలయం అయితే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 86లో చిన్న కొండ మీద ఉంటుంది. ల్యాండ్ మార్క్ అయితే ఎన్టీవీ ఆఫీస్కి ఎదురుగా ఉంటుంది. ఈ కొండ మీదకు చేరుకోవడానికి 2 వైపుల నుంచి మార్గం ఉంటుంది. ఒకటి ఎన్టీవీ ఎదురుగా ఉన్న మార్గం, రెండోది రోడ్ నెంబర్ 13 నుంచి కూడా చేరుకోవచ్చు. ఆలయం లోపల ఫ్రీ పార్కింగ్ ఉంటుంది, కానీ పండుగలు, సెలవు రోజుల్లో మాత్రం కాస్త ఇబ్బంది అవుతుందనే చెప్పాలి. ఉన్న పార్కింగ్ సరిపోకపోవడంతో బయట రోడ్స్ మీద కూడా పార్క్ చేయాల్సి అయితే వస్తుంది. రెగ్యులర్ డేస్లో అయితే మాత్రం పార్కింగ్ ఇబ్బంది పెద్దగా ఉండదు. స్టార్టింగ్లోనే పెద్ద గోపురం ఎదురుగా మెట్ల దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి పైకి రాగానే ప్రధాన గోపురం నుంచి లోపలికి వెళ్తే లోపల గర్భగుడి ఉంటుంది. దీపాల వెలుగుల్లో సుమారు 7 అడుగుల ఎత్తులో నిలిచిన స్వామివారి దివ్యమూర్తి దర్శనం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
ప్రధాన ఆలయానికి ఇరువైపులా ఓవైపు లక్ష్మీదేవి, మరోవైపు ఆండాళ్ అమ్మవార్ల ఆలయాల దర్శనం కూడా చేసుకోవచ్చు. దర్శనం పూర్తయిన తర్వాత బయటికి రాగానే స్వామివారి ప్రసాదాన్ని ఉచితంగా అయితే అందిస్తారు. మనకి తిరుమల లడ్డూలు కావాలన్నా ఇక్కడ ప్రతిరోజు దొరకడం మరో విశేషం. తిరుమలలో తయారైన లడ్డూలే ఇక్కడ అదే రేటుకు, అంటే ఒక్కో లడ్డు 50 రూపాయలకు ఇక్కడ ఎన్ని కావాలన్నా ఇస్తారు. అయితే రద్దీ సమయాల్లో మాత్రం మనిషికి 2 లడ్డూలు మాత్రమే పరిమితం చేశారు. కేవలం లడ్డూలు మాత్రమే కాదు, మనకి తిరుమలలో దొరికే అగరబత్తీలు, క్యాలెండర్లు, డైరీలు వంటి వాటిని కూడా ఈ ఆలయ ప్రాంగణంలో అమ్ముతుంటారు. అంతేనా, ఇక్కడ ప్రతిరోజు ఉదయం అల్పాహారం ఉంటుంది. అందులో భాగంగా పొంగల్ కానీ, ఉప్మా కానీ, ఇడ్లీ కానీ పెడతారు. చక్కని రుచిని కలిగి అమోఘంగా ఉంటాయి. ఇక ప్రతినిత్యం మధ్యాహ్నం ఇక్కడ అన్న వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది కూడా ఉచితంగానే. దాతల సహకారంతో కానీ లేదా టీటీడీ వారు కానీ ఈ అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనాలను భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో చిన్న కొండ మీద ఈ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఆలయ గోపురాలు కానీ, లేకపోతే ఆ చుట్టూ ఉండే ఆ యాంబియన్స్ కానీ చాలా నిజంగా మనం తిరుపతిలోనే ఉన్నామా అన్న ఫీల్ ఇస్తుందన్నమాట. అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ డేస్లో ఇక్కడ ఊరేగింపుగా ఆ స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు ఆ పల్లకిలో. అది కూడా చూడడానికి అయితే మాత్రం కన్నుల పండుగగా ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాదు ఇక్కడ అంటే ఈ ఆలయంలో స్పెషాలిటీ ఏంటి అంటే తిరుపతిలో జరిగే ప్రతి పూజ, ప్రతి అర్చన లాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి ఉదయం 5 గంటల నుంచి ఈ ఆలయం అయితే ఓపెన్లో ఉంటుంది. ఆ 5 గంటలకి ప్రారంభమైన ఆలయం నైట్ 8:30, 9 వరకు ఉంటుంది. అయితే మధ్యలో ఒక 2 అవర్స్ బ్రేక్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాదు ఇక్కడ ఉదయాన్నే ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అలాగే ప్రతిరోజు నిత్యం అన్నదానం కూడా ఇక్కడ చేస్తారనమాట. అంటే దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తుల కోసం, వాళ్ళ సౌకర్యం కోసం ఇక్కడ భోజన ఏర్పాట్లు, అలాగే టిఫిన్ ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. ఇది ప్రతిరోజు ఉంటుందన్నమాట, నిత్యం. సో ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఆ సర్వీస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. టిఫిన్స్ కానీ లేకపోతే భోజనం కానీ ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్నా, అంటే మన ఫ్యామిలీస్లో చాలా స్పెషల్ డేస్ ఏ ఒకటి ఉంటాయి కదా, ఆ డేస్లో మనం ఇక్కడ స్పాన్సర్ చేయాలన్నా కూడా చేయొచ్చు అనమాట. అలా చేసిన వాళ్ళే చాలామంది ఇక్కడ ఈ సర్వీస్ని అయితే కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటి అంటే తిరుమల లడ్డు అంటే చాలామందికి ఒక ఎమోషను. ఆ లడ్డు కూడా ఇక్కడ దొరుకుతుందనమాట. ఈ విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు అనుకుంటున్నాను. తిరుమల లడ్డు అక్కడ తిరుపతిలో ఏ రేటుకి అయితే దొరుకుతుందో, అంటే అక్కడ మనం తిరుపతిలో దర్శనం అయిన తర్వాత తిరుమల లడ్డు కోసం గంటల సేపు క్యూలో నిలబడాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ ఇబ్బంది లేకుండా చాలా తక్కువ మందే ఉంటారు. ఒకవేళ ఉన్న రెగ్యులర్గా అయితే మాత్రం మీకు చాలా తక్కువ మందే ఉంటారనమాట. ఏదైనా కొంచెం స్పెషల్ డేస్ అంటే ఏవైనా పండుగలు లాంటి రోజుల్లో అయితే మాత్రం కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ స్వామివారిని దర్శించుకున్నప్పుడు అయితే మాత్రం ఆ అనుభూతి మాత్రం నిజంగా మనం తిరుపతిలోనే ఉన్నామా అన్న ఫీల్ ఉంటుంది. ఆ నిలువెత్తు ఆ స్వామివారి విగ్రహం అయితే మాత్రం మనకి ఒక రకమైన వైబ్రేషన్ ఇస్తుందన్నమాట. అందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే తిరుపతి వెళ్ళలేకపోతున్నాం అంటే ఉద్యోగరీత్యాలు కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, ఏ కారణం చేతైనా సరే తిరుపతి వెళ్ళలేని వాళ్ళు గనక ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఇంచుమించు మనకి అదే ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుందని చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తిరుమలకు వెళ్ళలేక బాధపడుతున్న వాళ్లకు ఎంతో కొంత ఉపశమనం అయితే ఉంటుంది. మీ ప్రాంతంలో ఇలాంటి టీటీడీ ఆలయం ఉందా? ఉంటే అలాంటి టీటీడీ టెంపుల్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే మీ అనుభవాన్ని కూడా ఇక్కడ కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. జూబ్లీ హిల్స్లో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటే నిజంగా తిరుపతిలో ఉన్నామా అన్న అనుభూతి అయితే నాకు కలిగింది. మీలో ఎవరైనా ఇప్పటికీ ఈ ఆలయాన్ని దర్శించకపోతే ఒకసారి ఈ ఆలయానికి రండి. ఖచ్చితంగా మీరు కూడా అదే అనుభూతిని పొందారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.